భావ ప్రకటన స్వేచ్ఛకు విచక్షణ కరువైతే ఏం జరుగుతుంది? ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కొన్ని కామెంట్స్ అనేటివి సోషల్ మీడియాలో విమర్శలకు తావిస్తున్నాయి. ముఖ్యంగా తన హైడ్రా కార్యాచరణకు హిట్లర్ ఒక మార్గదర్శిగా ఆయన పేర్కొనడము, మొత్తం ప్రపంచం అంతా కూడా ఒక నియంతగా పేర్కొంటున్న హిట్లర్ పేరును ఒక మార్గదర్శిగా, ఒక ఐడియల్ పర్సన్గా, ఆదర్శ పురుషునిగా చెప్పడం అనేది ఈ వివాదానికి ప్రధాన కారణమైంది. సాధారణంగా మనం ఎక్కడికైనా వెళ్తున్నాం అంటేనే మనం వెళ్తున్న ప్రాంతం ఏంది, అక్కడ ఏ విధంగా వ్యవహరించాలి, అక్కడ ఏం మాట్లాడాలి, ఒకవేళ అనుకోని సవాళ్ళు ఎదురైతే ఏ విధంగా సమయస్ఫూర్తితో వ్యవహరించాలి అనేది సామాన్యుడు కూడా ఆలోచించుకొని ఇంటి నుంచి బయలుదేరుతాడు. ముఖ్యంగా విద్యార్థులైతే ఏదైనా ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ తప్పనిసరిగా పాటిస్తారు. అభ్యర్థులైతే ముఖ్యంగా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళినా లేకుంటే ఇంటర్వ్యూకి వెళ్ళినా ఎట్లా ఫేస్ చేయాలని చెప్పేసి ప్రిపేర్ అవుతారు. అలాంటిది ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి, ముఖ్యంగా హిందూ ఎడిటర్ ఇన్ చీఫ్ రామ్ చేసిన ఒక ముఖాముఖిలో, ముఖ్యంగా ఆ సదస్సులో పెద్ద ఎత్తున అక్కడ జర్నలిస్టు, మేధావులు చాలామంది ఉన్న క్రమంలో మాట్లాడే మాటలపైన ఇప్పుడు విస్తృతమైన చర్చ జరుగుతుంది. మరొక వైపు ఇంకొక మెట్టెక్కి ఆయన ఇరాన్, అదేవిధంగా ఇజ్రాయెల్ వంటి వాటిని ఒకటే ఘాటన కట్టి మాట్లాడడం కూడా ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ పాలస్తీనా, పాకిస్తాన్తో తెలంగాణను పోల్చడంతో పోలుస్తూ మొత్తంగా ఒక పెద్ద ఎత్తున విస్తృతమైన చర్చకు తెరలేచింది. ఈ క్రమంలో ఈ అంశంలో రేవంత్ రెడ్డి ఏమైనా ఆత్మపరిశీలన చేసుకుంటారా? ఇట్లాంటి మాటలు మాట్లాడవచ్చా? ఒక చోటకు వెళ్ళినప్పుడు వాటిని కన్వే చేసే క్రమంలో నెగటివిటీని, ముఖ్యంగా నెగటివిటీకి బ్రాండ్ అంబాసిడర్లుగా పేరుపడ్డ వాళ్ళను ఈ విధంగా చెప్పుకొస్తే, ఈ విధంగా వాళ్ళని ఆదర్శ పురుషులుగా చిత్రీకరిస్తే ఏం జరుగుతుంది? ముఖ్యంగా ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళకు, ప్రభుత్వానికి, ఆ పార్టీకి అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చగా మారింది.